ఆ చిరునామాలో సాధారణ నివాసి అయి ఉండాలి. ఓకే. తర్వాత అర్హత తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే. సో భారతీయ పౌరుడై ఉండాలి, 18 సంవత్సరాలు అర్హత తేదీ నాటికి నిండి ఉండాలి, ఆ ప్రదేశంలో నివాసం ఉంటూ ఉండాలి. ఈ అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మన ఓటర్ జాబితాలో ఎన్రోల్ చేయబడడానికి అర్హత కలిగి ఉంటారు. కొంతమంది 2 రాష్ట్రాల్లో కూడా ఉంటారు. ఇక్కడ తెలంగాణలో ఓటు హక్కు ఉంటుంది అండ్ ఏపీలో కూడా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళే అంటారా? ఇక్కడ ఉండి అక్కడ తీసేయటం అలాంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అంటే ఈ ఎస్ఐఆర్లో భాగంగా మనకంటే ఒక 10 రోజుల ముందు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది, మన దగ్గర ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇందులో ఎన్యూమరేషన్ ఫామ్లోనే ఒక డిక్లరేషన్ ఉంటుందండి 4th పార్ట్లో. ఏమని అంటే, నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ మరే ఇతర కాన్స్టిట్యున్సీలో కానీ లేదా ఇదే కాన్స్టిట్యున్సీలో 2 ప్రదేశాల్లో కానీ మేము ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వటం లేదు. ఇది మాకు తెలిసే మేము ఇస్తున్నాము. మాకు ఎన్ని చోట్ల ఉన్నా ఒకే చోట ఇస్తున్నాము. ఒకవేళ మేము ఇచ్చినటువంటి సమాచారం తప్పని భావించినట్లయితే ప్రజాప్రాతినిధ్య చట్టము 1950లోని సెక్షన్ 31 ప్రకారము మాకు 1 సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా 2 విధించబడుతుందనే విషయం కూడా మాకు తెలిసే మేము ఈ డిక్లరేషన్ ఇస్తున్నామని చెప్పేసి ఎన్యూమరేషన్ ఫామ్లో డిక్లరేషన్ పార్ట్లో ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళకు 2 చోట్ల ఉన్నా 3 చోట్ల ఉన్నా ఇది వాళ్ళకి అవకాశం, ఏదైనా ఒక చోట మాత్రమే వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వాలి. ఎక్కడైతే సాధారణ నివాసిగా ఉన్నారో, ఏ కాన్స్టిట్యున్సీ పరిధిలోనైతే వాళ్ళు నివాసం ఉంటున్నారో అక్కడ మాత్రమే వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వాలి. మిగతా చోట ఇవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా అక్కడ డిలీట్ అయిపోతుంది. సో ఒకవేళ తర్వాత కనుక 2 ఉన్నట్టు కనుక దృష్టిలోకి వచ్చి ఏదైనా కంప్లైంట్ లాంటిది వచ్చినప్పుడు చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. 2 దగ్గరలు ఉన్నప్పుడు ఒక దగ్గర ఎన్యూమరేషన్ ఫామ్ అప్లై ఇచ్చిన తర్వాత మీకు బిఎల్ఓలకి నెక్స్ట్ వేరే దగ్గర డిలీట్ అయిపోతుంది. అలా డిలీట్ చేస్తున్నప్పుడు మరి ఈ పర్సన్కి మీరు ముందుగానే తెలియచేస్తారా? అంటే మీది ఇలా ఇదవుతుంది ఇది అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా? ఎందుకంటే కొన్నిసార్లు పొరపాట్లు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే ఇంతకుముందు మనం మీకు చెప్పినట్టుగా మనం అనుకున్నట్టుగా ఆ ఓటర్ జాబితాలో ఎవరెవరి అయితే ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి రావో వారందరి వివరాలను కూడా మనం పోలింగ్ స్టేషన్ వారీగా ఏ కారణం చేత వాళ్ళు తిరిగి ఎన్యూమరేషన్ ఫామ్లు ఇవ్వలేకపోయారు అనేటువంటి కారణం పెట్టి కూడా అక్కడ మనం పబ్లిష్ చేయడం జరుగుతుంది. అంతేకాదు ఇది సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి గారి వెబ్సైట్లో పెడతాము. సో వాళ్ళు ఎక్కడ ఉన్నా చూసుకోవడానికి వీలుగా సిఓ గారి వెబ్సైట్లో కూడా పోలింగ్ స్టేషన్ వారీగా, కాన్స్టిట్యున్సీ వారీగా, అందులో పోలింగ్ స్టేషన్ వారీగా ఎవరెవరి ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి రాలేదు, అంతకు ముందున్న జాబితాలో ఉండి ఇప్పుడు డ్రాఫ్ట్ జాబితాలో లేకుండా ఏవైతే పేర్లు ఉన్నాయో అవన్నీ కూడా పోలింగ్ స్టేషన్ వారిగా డిస్ప్లే చేయడం జరుగుతుంది. వాళ్ళు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చెక్ చేసుకోవచ్చు. ఓకే. చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు కానీ పుట్టింటి దగ్గర ఓటు హక్కు ఉండి దాని తర్వాత అత్తింటి దగ్గర కూడా అప్లై చేసుకున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు, ఓటు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ముందుగానే చెప్తారని ఇప్పుడు మీరు అన్నారు. ఒకవేళ తెలిసి కనుక వాళ్ళు 2 దగ్గర అప్లై చేసుకుని ఉండుంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బిఎల్ఓలు వెళ్ళిన వాళ్ళు మీరు ఒకవేళ రెండిట్లో అర్హత కలిగి ఉంటే కనుక శిక్షార్హులు, ఇది వర్తిస్తుంది, ఈ సెక్షన్ కింద మీకు శిక్ష పడుతుంది, మీరు ఇలా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనేవి బిఎల్ఓలు అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? క్లియర్ బిఎల్ఓలు చేస్తారండి. మేము కూడా సామాజిక మాధ్యమాల ద్వారా, మాకున్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా, తర్వాత మాకున్నటువంటి స్వీప్ కార్యక్రమాల ద్వారా కూడా ఈ విషయాన్ని ఓటర్లందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. మీరు 1 కంటే సెక్షన్ 17 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారము 1 కంటే ఎక్కువ కాన్స్టిట్యున్సీలలో ఓటు నమోదు చేసుకోవడానికి వీల్లేదు. సెక్షన్ 18 ప్రకారము ఒకే కాన్స్టిట్యున్సీలో కూడా 2 చోట్ల చేసుకోవడానికి వీల్లేదు. సో మీరు తెలుసో తెలియక ఇంతకుముందు మోర్ దెన్ 1 ప్లేస్లో మీరు ఎన్రోల్ అయి ఉంటే కూడా ఇప్పుడు ఏదైనా ఒక చోట మాత్రమే మీరు ఇవ్వాలి.